సాధారణంగా ఎవరైనా వారికి ఇష్టమైన కంఫర్ట్ జోన్‌లోనే పడుకుంటారు. కొంతమంది కుడివైపు, కొంతమంది ఎడమవైపు, మరికొంతమంది బోర్లా తిరిగి పడుకుంటారు. ఇలా ఎవరికి ఎలా నిద్ర పడితే అలా పడుకుంటారు. అలా పడుకుంటేనే వారికి హాయిగా నిద్రపోయామనే భావన కలుగుతుంది. అయితే ఇలా బోర్లా పడుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెప్తున్నారు. మరి బోర్లా పడుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురక పెట్టడం తగ్గుతుంది. చాలా మందికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఒత్తిడి, సరైన నిద్ర, శరీరంలో వివిధ రకాల మార్పుల వలన గురక వస్తూ ఉంటుంది. బోర్లా పడుకోవడం వల్ల ఈ గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొండ నాలుక వెనక్కి వెళ్తుంది. బోర్లా పడుకోవడం వల్ల కొండ నాలుక కూడా వెనక్కి వెళ్తుంది. కొండ నాలుక ఉంటే శ్వాస తీసుకోవడం కష్టం ఉంటుంది. దీనివల్ల గురక వస్తుంది. బోర్లా పడుకోవడం వల్ల కొండ నాలుక నిలకడగా ఉంటుంది. శ్వాస కూడా సక్రమంగా జరుగుతుంది. పొట్ట ఉన్నవారు ఛాతి వద్ద దిండు పెట్టుకొని పక్కు చాచి పడుకోవచ్చు. చాలా మంది నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు బోర్లా పడుకోవడం వల్ల నడుము నొప్పి, డిస్క్ సమస్యల నుంచి రిలీఫ్నెస్ పొందవచ్చు. బోర్లా పడుకునేటప్పుడు మడిచిన కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవడం మంచిది. మెడ నొప్పి కూడా తగ్గుతుంది. చేతుల తిమ్మిర్లు తగ్గుతాయి. చాలా మందికి నిద్రలో చేతులకు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. బోర్లా పడుకోవడం వల్ల ఈ తిమ్మిర్ల సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలానే బోర్లా పడుకోవడం వల్ల సయాటిక నొప్పులు కూడా దూరం అవుతాయి. దీనికోసం ఒక కాలిని చాచి మరో కాలిని మడవడం వల్ల ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే తిన్న వెంటనే బోర్లా పడుకోకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. అంతేకాకుండా బోర్లా పడుకోవడం వల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.